అప్పలు చేసినావమ్మా? చేసిన అత్తమ్మా, కారపప్పలు చేసిన, కార సుట్లు చేసిన. ఇక తీపి తినొద్దు కదా మనము, షుగర్ ఉంది కదా నీకు నీకు నాకు కూడా బార్డర్ లోకి వచ్చింది తినొద్దని ఇక స్వీట్ చేయలేదు. చేసిన అప్పలు 2 పెట్టొద్దానమ్మా? ఎప్పుడన్నా 2 తెచ్చి ఆడబెట్టుకుంటువి, మరి అయితే వరకు పెట్టినట్టు పెడితివి. మాకు 2 పెట్టొద్దా? మేము తినొద్దా? అట్లా పెట్టదా ఆయన కొడుకు చెప్పుకుందునా? చెప్పుకుంటే ఏం చెప్పుకుందో అని లొల్లి. ఏందమ్మా 2 పెట్టకూడదా అనమ్మ మాకు ఇక్కడ గులబడితే? ఓయమ్మో చక్కదనం బాగుంది కదా. 2 పెట్టేది గిన్నె ఆడనే పెడితే నువ్వు తింటే వద్దన్నారా, నీ కొడుకు తింటే వద్దన్నారా, నీ చుట్టాలకు పెట్టుకుంటే వద్దన్నా? నేనేమన్నా నెత్తినేసుకొని పోతున్నానా? నాకు అర్థం నువ్వు వేసుకపోలేదు కానీ చేసినవి మేము తినము. నువ్వు తెచ్చి పెడితే తింటాము, లేకపోతే మేమేం తినమమ్మా. అదే తెచ్చి పెట్టాలి, నీ చేసిన దాన్ని తెచ్చి పెట్టాలి. 2 అంటే ఇయ్యనా ఇంత రాదాంతం చేస్తున్నావు? అట్టనా? మరి నాకు 2 నేను తింటా అనకూడదా? నా పని మీద నేను పడితే ఏమైనా పెద్దరికం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏం మాట్లాడలేదమ్మా, నీ చేత నువ్వు 2 పెడితే మేము తినుకుంటా కూరవాడతాము. నేనెందుకు పెట్టేస్తామా? మీకన్నా నేను చేసుకుంది ఎవరి కోసము? నా కోసమేనా? అందరం కలిసి తిందామని కదా. గింతదాన్ని గంతదాన్ని తప్పు పట్టొద్దు. కోడలంటే కోడలు లాగానే చూడొద్దు, బిడ్డలాగా చూసుకోవాలి. నేను తల్లిలాగా చూసుకుంటా. ఇంత కోపం పెద్ద ముసలోళ్ళు అయినాకనట కోపం వస్తుందట, నిజమేనా? మరి రాకేం చేస్తుంది? తినాలి, కూర్చోవాలి, పెట్టరైరు అని చూసుకుంటా కూర్చుంటాం. అట్లనా? అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తా. 3 సార్లు తెచ్చి పెడతా, తిను. ఎక్కువ తక్కువ తింటారు కదా అని నేను అనుకుంటున్నా, కానీ నీకు నాకే పెడతా. సరే.